హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మాస్తున్నారులే. నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి అమ్మ చేతి స్పెషల్ రవ్వ లడ్డు అండి. సో ఊర్లో ఎవరిదైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు లేదంటే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అమ్మకే చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. అంత టేస్టీగా చేస్తుంది అనమాట. సో ఈవెన్ కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. అండ్ మనకి రవ్వ లడ్డు చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. ఒకటి తిన్న ప్లేస్లో 4-5 తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు అనమాట ఈ రవ్వ లడ్డుని. సో అమ్మ చేసేట్లు ఎలా చేయాలి ఏంటనేది క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూపించేస్తున్నాను పక్కా కొలతలతో. అండ్ చూడండి, ఇక్కడ రవ్వ లడ్డు అనేది మనకి ఎంత జ్యూసీగా ఉందో, సాఫ్ట్గా నోట్లో పళ్ళలేని ముసలమ్మలు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట. సో ఇంకా స్పెషల్ రెసిపీని మిస్ అవ్వరనే అనుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ అయితే మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసరికి 1 గ్లాస్ వరకు రవ్వ తీసుకుంటున్నాను, నియర్లీ 1/2 కిలో ఉంటుంది. సో అట్లనే 1 గ్లాస్ వరకు కొబ్బరి తురుము అండి, అండ్ దాంతోపాటుగా 1 గ్లాస్ షుగర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొన్ని జీడిపప్పులు, అట్లనే కొన్ని కిస్మిస్లను అయితే తీసేసుకుందాం. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 to 3 స్పూన్స్ వరకు గీ అంటే నెయ్యి యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న క్యాజెస్ని అంటే జీడిపప్పులను వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో. సో ఇంకా అవి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసి కిస్మిస్లు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనిస్తే చూడండి, కిస్మిస్లు అనేవి మనకి ఇక్కడ మంచి బాల్స్ లాగా అయితే ఉబ్బుతాయి అనమాట. సో మనకి డ్రై ఫ్రూట్స్ అయితే నీట్గా ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని ఒక బౌల్లోనికి తీసేసుకొని సపరేట్గా పెట్టేసుకుందాం. ఇప్పుడు రిమైనింగ్ ఉన్న నెయ్యిలో మనం ఆల్రెడీ 1 గ్లాస్ వరకు రవ్వని అయితే తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఈ రవ్వ ఏంటంటే గోధుమ రవ్వ అండి. మనం ఉప్మా అది ప్రిపేర్ చేసేసుకుంటాం కదా, అదనమాట. ఉప్మా రవ్వని గోధుమ రవ్వని ఏదైనా అంటారు. సో ఇంకా రవ్వ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టేసుకొని కలుపుతూనే ఫ్రై చేసేసుకోవాలండి. ఇన్కేస్ కలుపుకుండా అట్లా వదిలేస్తే కింద అడుగంటికి పోయి మాడిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి టేస్ట్ అనేది మాడు స్మెల్ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి నీట్గా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. సో రవ్వ అనేది నీట్గా ఫ్రై అయిపోతే మనకి మంచి నెయ్యి స్మెల్ అయితే వస్తుందండి. మంచి గోల్డెన్ కలర్లో కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోయినట్లే. అప్పుడు మనం ఒక డ్రై ప్లేట్ అయితే తీసేసుకొని దాంట్లోనికి రవ్వను అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో రవ్వ ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లో 1 to 2 స్పూన్స్ వరకు గీ యాడ్ చేసేసుకొని అదే నెయ్యిని యాడ్ చేసేసుకొని మనం 1 గ్లాస్ వరకు కొబ్బరి తురుమును అయితే తీసేసుకున్నాం కదా అండి. సో పచ్చి కొబ్బరి తురుము తీసేసుకొని దాన్ని ఈ ప్యాన్లోకి అయితే వేసేసుకొని చక్కగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. సో ఈ కొబ్బరి తురుము అనేది మంచి గోల్డెన్ కలర్లోకి అయితే రావాలండి. సో అప్పుడే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, అట్లనే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇన్కేస్ పచ్చిగా ఉండిపోతే మనకి టేస్ట్ అనేది పాడైపోతుంది అనమాట. సో అందుకని చెప్పి కొబ్బరి తురుముని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనికి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న 1 గ్లాస్ షుగర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇన్కేస్ మీరు షుగర్ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు, బట్ ఇదే క్వాంటిటీలో చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అనమాట. సో షుగర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేలాగా కలిపేసుకొని జస్ట్ ఒక 2 minutes పాటు అట్లా కలుపుకుంటూ ఉంటే మనకి ఆ హీట్కి ఈ షుగర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతూ ఉంటుందండి. సో అప్పుడు మనకి ఈ కొబ్బరి తురుములోనికి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ, గోధుమ రవ్వను అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎంత నీట్గా కలిపేసుకోవాలంటే అక్కడ ముద్దలుగా ఉండిపోకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మనకి కొబ్బరి తురుములోని ఆయిల్ అట్లనే షుగర్లోని వాటర్ ఇదంతా కలిసిపోయి మనకి రవ్వ అనేది మంచి వెట్గా అయితే అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా యాలకుల పొడి అట్లనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని చక్కగా కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, నేను చూపిస్తున్నట్టు నీట్గా కలిపేసుకోండి. సో ప్రాసెస్ అయితే అయిపోయిందని అస్సలు అనుకోకండి, ఇప్పుడే మెయిన్ ప్రాసెస్ అయితే ఉంది. సో దీంట్లోనికి మనం 1 టీ గ్లాస్ వరకు మిల్క్ని అయితే హీట్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. ఒకే దగ్గర వేసుకోకుండా మొత్తం అంతా అలా వేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా. సో మిల్క్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత రవ్వని నీట్గా కలిపేసుకొని మనము 5 to 10 minutes పాటు మీడియం ఫ్లేమ్లోనే అలా కుక్ అవ్వనివ్వాలండి. సో అప్పుడే మనకి ఈ రవ్వ అంతా నీట్గా ఈవెన్గా కుక్ అవుతుందన్నమాట, సాఫ్ట్గా. సో 10 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లార్చిన తర్వాత అంటే కాస్త నిలువెలుగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టేసుకోవాలన్నమాట. ఇన్కేస్ చల్లారిపోతే మనకు ఉండలు చుట్టుకోనికి రాదు, గట్టి పడిపోతుంది. సో అందుకని చెప్పి చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని లేదంటే నెయ్యి అప్లై చేసేసుకొని నిలువెడుగా ఉన్నప్పుడే చిన్న ముద్దల్ని తీసేసుకొని ఉండలుగా ప్రిపేర్ చేసేసి ఇట్లా సపరేట్గా పెట్టేసుకోండి. అండ్ సపరేట్గా పెట్టుకున్న వాటిని ఒక 10-15 minutes పాటు మనం చల్లారనివ్వాలండి. అప్పుడే మనకి ఈవెన్ టేస్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో 10-15 minutes పాటు ఇట్లా మనం సైడ్కి పెట్టుకున్న తర్వాత
ఒక 8 కంటైనర్‌లోకి పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే మనకి నెల రోజుల నుంచి 2 నెలల వరకు ఇవైతే మంచిగా నిల్వ ఉంటాయి. టేస్ట్ అయితే ఖరాబ్ అవ్వదు. చాలా టేస్టీగా అట్లనే జ్యూసీగా ఉంటాయన్నమాట. సో, ఈ టేస్టీ అండ్ జ్యూసీ రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. సో, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. దట్స్ ఇట్ అండి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.